మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల నుంచి పర్వత్పూర్ కిషన్ తాండా గ్రామాలకు వెళ్లే దారి అకాల వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన రోడ్డును పుప్షాలవాగు బ్రిడ్జిను కోతకు గురైన కాలువలను నీట మునిగిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి మెదక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కాట్రియాల గ్రామంలో దగ్ధమైన పూరి గుడిసెను, తెగిన చెరువు కట్టను, అలుగును పరిశీలించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ వర్షానికి దెబ్బతిన్న రోడ్లను, కోతకు గురైన కాలువలను వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పర్వతాపూర్ కిషన్ తాండా రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో గ్రామాలకు రాకపోక నిలిచిపోయాయని అన్నారు. వరదల కారణంగా రోడ్లు ధ్వంసం కావడమే కాకుండా తాండా నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందన్నారు. 2 రోజులుగా ప్రజలకు విద్యుత్తు, త్రాగునీరు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు. మాజీ ఎమ్మెల్యే రామాయంపేట PSCS చైర్మన్ బాదే చంద్రం, మాజీ సర్పంచులు మైలారం, శ్యామ్, సుభాష్ రాథోడ్, స్వామి, నాయకులు శ్రీశైలం రెడ్డి తదితరులున్నారు. మరి మెదక్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతో చాలా జిల్లాలు 2 కూడా అతలాకుతలమయ్యే పరిస్థితి కనబడింది. నిన్నటి నుండి 3 రోజులుగా మరి ఎక్కడ వేదికలు అంటే ఎక్కడైతే చెరువులు, గట్లు తెగిపోయి, రోడ్లు తెగిపోయి నానా ఇబ్బందికరమైన పరిస్థితులు, కరెంటు లేక, మంచినీళ్లు లేక ప్రజలు అవస్థ పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కాట్రియాల, పర్వతాపూర్, దంతపల్లి వీటిని ఈ గ్రామాలను మరి చూడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పర్వతాపూర్ దగ్గర ఏదైతే పుష్పలవాగుది కట్ట పూర్తిగా తెగిపోయింది, చాలా డ్యామేజ్ అయింది, చాలా ఇబ్బంది. అదే అసలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత వాటర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఇంత వాటర్ తోని అది ఎంత పెద్ద డ్యామేజ్ అయింది. అసలు అటువాడి నుండి ఇటు నుండి రాకపోకలే పూర్తిగా బంద్ అయినాయి, ఆడ పోలు పడిపోయినాయి, కరెంట్ లేని పరిస్థితి, తాగడానికి మంచి లేని పరిస్థితి, అత్యవసర సేవలు అందించాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి కనబడతా ఉంది. నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను, వర్ష పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఆ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. ముందే సమీక్షలు చేసుకొని ప్రణాళికలు చేసుకున్నట్టయితే ఇలాంటి విపత్తు నుండి బయటపడే అవకాశం ఉండేది. కానీ అలాంటివి ఏవి లేకపోవడం వల్ల ఈ రోజు కనీసం పండుగ రోజు, వినాయక చవితి రోజు మేమందరం వచ్చి ఫీల్డ్ మీద వర్షాలు పడుతున్నాయి, ఇలాంటి ఇబ్బంది వస్తుందని చెప్పేసి మేము తాపత్రయపడి ప్రతిపక్షంగా మేము అన్ని గ్రామాలు తిరిగి హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా నిమ్మకు నీరెత్తున్నారు. అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అందరూ కూడా మరి వాళ్ళు ఎప్పుడు కూడా నిన్నటి నుండి ఫీల్డ్లో తీరడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటి నుండి వర్షాలు కురిస్తే వాళ్ళు నిన్నటి నుండి